టీ20 వరల్డ్ కప్ లో తొలి సెమీస్ కు అంతా రెడీ అయింది. ట్రినిడాడ్ లో ఆఫ్ఘనిస్తాన్, సౌత్ ఆఫ్రికా తలపడబోతున్నాయి. నాకౌట్ దశలో ఏ జట్టును తక్కువ అంచనా వేసే పరిస్థితి ఉండదు. ఒత్తిడిని జయించి అద్భుతంగా రాణించిన జట్టే విజేతగా నిలుస్తుంది. అందుకే తొలి సెమీస్ కూడా అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. సౌత్ ఆఫ్రికా జట్టు ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ లోనూ ఓడిపోలేదు. టోర్నీలో ఆడిన 7 మ్యాచ్ల్లోనూ గెలిచింది. అఫ్ఘాన్ కూడా తక్కువేమీ కాదు. సవాళ్లెదురైన న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వంటి జట్లను ఓడించిన ఆత్మవిశ్వాసంతో ఉంది. దీంతో అఫ్ఘాన్ డ్రీమ్ రన్ కొనసాగుతుందా? లేదంటే సౌత్ ఆఫ్రికానే అజేయ జట్టుగా నిలుస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. నిజానికి 2004లో తొలిసారి అఫ్ఘాన్ 15 జట్లు పాల్గొన్న అఫీషియల్ టోర్నీలో ఆడింది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ ట్రోఫీలో బరిలో దిగింది. ఆ తర్వాత 20 ఏళ్లలో ఆ జట్టు ఎంతగానో ఎదిగింది. ప్రపంచవ్యాప్తంగా లీగుల్లో ఆడడము అఫ్ఘాన్ ఆటగాళ్లను మరింత రాటుతేలేలా చేసింది. ఇప్పుడు వరల్డ్ కప్ చరిత్రలో తొలిసారి సెమీస్ చేరింది. కెప్టెన్ గా, స్పిన్నర్ గా రషీద్ ఖాన్ ఆ జట్టుకు అడ్వాంటేజ్ గా మారాడు. రషీద్ కు లెఫ్ట్ ఆర్మ్ వర్షన్ లాంటోడు నూర్ అహ్మద్. అఫ్ఘాన్ తరపున బంతితో మాయాజాలమే చేస్తున్నాడు. ట్రెంట్ బౌల్ట్ లాంటివాడు ఫజల్ హక్ ఫరూఖీ. నవీన్ ఉల్ హక్ తక్కువోడేమీ కాదు. పవర్ ప్లేలో రెహమానుల్లా గుర్బాజ్ ఇంపాక్ట్ చూపిస్తున్నాడు. బంగ్లాదేశ్ పై ఆడిన 11 మందిలో 8 మందికి ఐపీఎల్ ఆడిన అనుభవం ఉంది. సూపర్ 8 చేరిన జట్ల లెక్కలు చూస్తే అఫ్ఘాన్ బౌలర్లే ఎక్కువగా 57 వికెట్లు తీశారు. సౌత్ ఆఫ్రికా తర్వాత ఎకానమీ రేట్ రషీద్ సేనదే బెటర్ గా ఉంది. సఫారీల ఎకానమీ రేట్ 6.10. అఫ్ఘాన్ ఎకానమీ రేట్ 6.35. అయితే బ్యాటింగ్ లో డెప్త్ లేదు. టాప్ ఆర్డర్ పైనే ఎక్కువ భారం వేస్తోంది. తొలుత బ్యాటింగ్ చేసినప్పుడు గుర్బాజ్, జద్రాన్ 4 సార్లు 50 పరుగులకు పైగా భాగస్వామ్యాలను నమోదు చేశారు. కానీ చేజింగ్ లో ప్రభావం చూపించలేకపోయారు. ప్రస్తుతం గుర్బాజ్ ఫిట్నెస్ కూడా అఫ్ఘాన్ ను కలవరపెడుతోంది. మరోవైపు సౌత్ ఆఫ్రికా రెట్టించిన ఉత్సాహంతో ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ లోనూ బలంగా కనిపిస్తోంది. డికాక్ మంచి ఫామ్ లో ఉన్నాడు. హెండ్రిక్స్ ఫామ్ అందుకోవాల్సి ఉంది. సౌత్ ఆఫ్రికా మిడిల్ ఆర్డర్ డైనమిక్ గా కనిపిస్తోంది. స్పిన్నర్లను మార్క్రమ్, స్టబ్స్, క్లాసెన్ ఉతికేయగలరు. 2023 నుంచి స్పిన్నర్లపై క్లాసెన్ స్ట్రైక్ రేట్ 182.12. కనీసం 40 ఇన్నింగ్స్ ఆడిన 41 మందిలో క్లాసెన్ బెటర్ స్ట్రైక్ రేట్ ను సాధించాడు. కేశవ్ మహారాజ్, షంసీతో అఫ్ఘాన్ బ్యాటర్స్ కు సవాల్ తప్పదు. రబాడా, నోర్జే కూడా సౌత్ ఆఫ్రికాకు అడ్వాంటేజ్ గా మారారు. ఛాలెంజింగ్ కండిషన్స్ లో 7 మ్యాచ్లు గెలిచిన సఫారీలు మరో 2 విజయాలు సాధిస్తే ట్రోఫీని అందుకునే అవకాశం ఉంటుంది. అందుకే నాకౌట్ దశలో రెచ్చిపోవాలి అని మరకరం సేన పట్టుదలగా ఉంది.